కేసీఆర్ కు వచ్చిరాని బీఆర్ఎస్. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు సెంటిమెంట్లు ఎక్కువ. ప్రతి విషయంలో మంచి ముహూర్తాలకే ప్రాధాన్యమిచ్చే ఆయన రాజకీయాల్లోనూ కొన్ని పదాల పట్ల నమ్మకాలు చూపినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు బీఆర్ఎస్ అనే పేరు ఆయన వెనక్కి లాగిందనే చర్చ కొనసాగుతోంది. 2022లో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ కేసీఆర్ జాతీయ రాజకీయాల లక్ష్యంతో అడుగు వేశారు. కానీ అదే సంవత్సరం నుంచి పార్టీ పతనం ప్రారంభమైంది. బీఆర్ఎస్ ఏర్పడిన ఒక్క ఏడాదిలోనే కేసీఆర్ అధికారం కోల్పోయారు. జాతీయ రాజకీయాల్లో పెద్దగా స్థానం సంపాదించలేకపోయారు. కుమార్తె కవిత కేసులో చిక్కుకోవడం, ఫోన్ ట్యాపింగ్ కేసు వల్ల విమర్శలు ఎదురయ్యాయి. ప్రజల మద్దతు తగ్గి పార్టీ పరాజయాలు ఎదుర్కొంది. ఇంట్లోనే విభేదాలు మొదలవ్వడం, కేసీఆర్ ఆరోగ్య సమస్యలతో శస్త్రచికిత్స చేయించుకోవడం, తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కి ప్రజలు చేజేతుల గుణపాఠం చెప్పడం, ఈ పరిణామాలన్నీ బీఆర్ఎస్ అనే పేరుతో రాజకీయ జీవితం మొదలైన తర్వాతే జరగడంతో కేసీఆర్ అనుచరులు దీన్ని బి అక్షరం సెంటిమెంట్ కింద చూస్తున్నారు. పేరులో మార్పు వల్లే పతనం ప్రారంభమైందని వాళ్ళు భావిస్తున్నారు. ఇవన్నీ యాదృచ్ఛికమా లేక పేరులో మార్పు వల్లే జరిగాయా అన్నది స్పష్టంగా చెప్పలేని అంశమే. కానీ బీఆర్ఎస్ స్థాపన తర్వాత కేసీఆర్ రాజకీయ జీవితం తుది దశకి చేరిందనేది మాత్రం వాస్తవం.